యొక్క దక్షిణ హస్తము అని రాయబడింది. దేవుని యొక్క దక్షిణ హస్తము ప్రతి మనిషికి తోడై ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ప్రతి ఒక్కరు నాకు దేవుడు తోడై ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా మనం మొదట అడిగే మాట ఏంటంటే, ప్రభా నాతో రా నాయనా, నేను బయట వెళ్తున్నాను, తిరిగి ఇంటికి వచ్చేంత వరకు నాతో పాటు ఉండని కోరుకుంటారు. దేవుడు నాకు తోడై ఉండాలి, దేవుడు నన్ను నడిపించాలి, దేవుడు నన్ను దీవించాలి అన్న ప్రతి మనిషిని హృదయంలో ఈ కోరిక బలంగా ఉంటుంది. ఆమేన్. ఈ కోరిక లేకుండా ఎవ్వరు కూడా భూలోకములో జీవించరు. ఇక్కడున్న నేనైనా సరే, మనమైనా సరే, నాతో నీవు ఉండాలి, నాకు నువ్వు తోడుగా ఉండాలి, నన్ను నువ్వు దీవించాలి అని కోరుకోకుండా హృదయము ఎవ్వరూ ఉండరు. ఒక రోజున ఒక గొప్ప దైవజనుడు తాను ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడట. ప్రయాణం చేసుకుంటూ వెళ్తుంటే తన ముందు ఓ పెద్ద పెద్ద రాజభవంతులు కనబడుతున్నాయట. ఆ రాజభవంతులన్నీ ఆ యొక్క దైవజనుడు చూస్తుంటే ఆశ్చర్యపడిపోతున్నాడు. అమ్మో, ఇంత పెద్ద రాజభవంతులలో, ఇంత పెద్ద నగరులో ఈ ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారని అనుకుంటూ ప్రయాణం చేస్తూ ఉన్నాడట. కొద్దిసేపు వెళ్ళగానే ఆ మార్గం మధ్యలో ఇద్దరు వ్యక్తులు కొట్లాడుతున్నారు. ఎంత భయంకరంగా కొట్లాడుతున్నారంటే ఒకరినొకరు చంపుకునేంతగా కొట్టుకుంటున్నారు. వెంటనే ఈ దైవజనుడు అక్కడికి వెళ్ళి, అరే ఎందుకు కొట్టుకుంటున్నారా అని అంటే, ఆ బలవంతుడైన వాడు ఈ బలహీనుని పట్టుకుని కొట్టేస్తున్నాడు. ఇక బలవంతుడిని ఏం చేయాలో అర్థం కాక ఈ వ్యక్తి ఒక్క దెబ్బ కొట్టాడు. ఒక్క దెబ్బ కొట్టగానే వాడు అమాంతంగా ఇసుకలో అలాగ కూరుకుపోయాడు. ఆమె ఇంక మళ్ళీ పైకే లేలేదు. వాడు అమాంతంగా ఇసుకలో కూరుకుపోయాడు. ఇక ఇక మిగిలిన వాళ్ళు ఈ విషయాన్ని చూసి రాజుగారికి వెళ్ళి చెప్పారు, రాజా రాజా, ఆ బయట నుంచి వచ్చాడే ఒకడు, వాడు ఒక్క దెబ్బ కొట్టాడు మనోణ్ణి, వాడు అమాంతంగా ఇసుకలో కూరుకుపోయాడు, వాడు ఇప్పుడు దాకా పైకి లేలేదు, వాడు చచ్చిపోయి ఉంటాడని అందరూ వచ్చి ఊరు ఊరు చెప్పుకున్నారు. వాళ్ళు తీసుకెళ్ళి ఆ మనుషుణ్ణి రాజు సన్నిధిలో నిలబెట్టి ఆ రాజుగారు ఒక శిక్ష విధించారు. నువ్వు ఈ దేశంలోకైనను ఈ ప్రజల దగ్గరకైనను మళ్ళీ రాకూడదు, నేను వదిలేస్తున్నాను ఈ ఎడారిలో అని ఎడారిలో ఆ మనిషిని వదిలేశారు. ఇప్పుడు ఈ మనుషుడి చేతిలో కేవలం ఒక నీళ్ల తిత్తి, ఒక చేతికర్ర, అంత గొంగళి ఇచ్చి ఈ మనిషిని అరణ్యంలో తరివేశారు. చాలా జాగ్రత్తగా వినాలి. ఈ మనుషుడు ఇప్పుడు అరణ్యంలో నడుచుకుంటూ వెళ్తూ 2 రోజుల్లో నీళ్ళు తిత్తుల్లో నీళ్ళు అయిపోయాయి, చేతిలో ఉన్నంత ఆహారం అయిపోయింది, కళ్ళు కనబడ్డం లేదు, ఎండ ఎక్కువగా ఉంది, ఎడారిలో విషసర్పాలు ఎటు చూసినా ఎండమావుల్లా కనబడుతున్నాయి కానీ నీళ్లు ఎక్కడ లేని ప్రదేశం. తన జీవితం అంతా అస్తవ్యస్తంగా మార్చబడింది. తన గమ్యం ఏంటో అర్థం కావట్లేదు, తన గురి ఏంటో అర్థం కావట్లేదు. దాదాపు 40 దినాలు తాను ప్రయాణం చేసి ఓ ప్రదేశంలోకి వెళ్ళి చేరాడు. ఆ ప్రదేశంలో సావు బతుకుల మధ్య అతను చూసి ఒక ఆమె నీళ్లు తీసుకొచ్చి చేతిలో పోసింది. అవి తాగి తెప్పరిల్లాడు. అతని చేతిలో ఉన్నటువంటి ఆ గొంగలను బట్టి, ఆ చేతిలో ఉన్న కర్రను బట్టి ఇతడు ఈ దేశస్థుడు కాదు, వేరే దేశం నుంచి వచ్చాడని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అమ్మాయి చెప్పింది. వాళ్ళ నాన్న అన్నాడు, బాబు నీది ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చావు, నీది ఏ ఊరు అని అంటే ఆ యవనస్తుడు చెప్పాడు, అయ్యా నాది ఐగుప్తు దేశం, నేను ఐగుప్తు దేశంలో నుంచి ఇక్కడికి వచ్చాను. కారణం నా మీద ఒక శిక్ష మోపబడింది. ఆ శిక్ష ఏంటంటే నేను ఒక వ్యక్తిని చంపాను. ఒక బలవంతుడు ఒక బలహీనుని కొడుతుంటే ఆ బలహీనుని రక్షించబోయి ఈ బలవంతుని అమాంతం ఒక దెబ్బ కొట్టాను. వాడు టైమో ఏమో కానీ ఇసుకలో అమాంతం కూరుకుపోయాడు. నాకు శిక్ష విధించారు, ఆ శిక్షమే ఇక్కడ తీసుకొచ్చిందని చెప్పాడు. వాళ్ళ మామ అన్నాడు, నా దగ్గర ఏమి లేదు, నువ్వు నాకు చూడబోతే ఏదో ఎక్కడో కాస్త తెలిసిన వ్యక్తిలాగున్నావు, కొన్ని గొర్రెల మంది ఇస్తాను, ఈ గొర్రెల మంది తీసుకొని ఈ దగ్గర ఉన్న కొండకెళ్ళని చెప్పాడు. ఆమేన్. ఇక గొర్రె మందలు తీసుకొని వాటిని తోలుకొని ఆ గొంగలు కప్పుకొని ఓయ్ పా పా డ్రు ఉయ్ ఉయ్
అని నడుపుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడు తన జీవితం గురించి ఆలోచిస్తున్నాడు. ఒకప్పుడు నేను ఎవరెక్కడా అని అనగానే పరిగెత్తుకుంటూ వచ్చి నాకు రాజతివాచులు పరిచే వాళ్ళు. ఇప్పుడు నేను ఎవరెక్కడా అంటే నాకు కనీసం పలికే వాళ్ళు ఎవడు కోరలేదు. ఒకప్పుడు ఎవరెక్కడా అనగానే పరిగెత్తుకొని వచ్చి నా కొరకు నేను అలా చేయి పెట్టగానే నా చేతిలో నీళ్లు పట్టుకోవడానికి ఒకరు సమాంతంగా బంగారు గిన్నె తెచ్చేవాళ్ళు. ఇప్పుడు కనీసం నా దగ్గర సహాయం చేయడానికి ఒక్కరు కూడా లేదు. ఒకప్పుడు నేను నడిస్తే నేను వేసుకునేటువంటి ఆ యొక్క శాండిల్స్ చెప్పులు చాలా కాస్ట్లీ, కానీ ఇప్పుడు నాకు కాళ్ళకు జత చెప్పులు కూడా లేవు. నా స్థితి ఎంత దయనీయంగా మారిపోయిందని తన స్థితిని తలంచుకుంటూ ఆ కొండ దారిని పట్టాడు. ఈ రాత్రి చాలామంది గతకాలపు అనుభవాలు తలంచుకొని బాధపడే వాళ్ళు ఇక్కడ లేకపోలేదు. గతకాలపు బ్రతికిన రోజులు తలంచుకొని హృదయంలో కృంగిపోయే వాళ్ళు కూడా ఇక్కడ లేకపోలేదు. గత కాలంలో బాగా బ్రతికిన బ్రతుకును తలంచుకొని ఇప్పుడున్న పరిస్థితిని చూసి బేరీజు వేసుకుంటూ ఆలోచించే వాళ్ళు కూడా ఇక్కడ లేకపోలేదు. 10 ఆలోచనల చేత ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ నువ్వు చేరాల్సిన గమ్యం ఒకటి ఉందనే విషయం ఈ రాత్రి దేవుడికి తెలియచేయబోతున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి నువ్వు చేరవలసిన గమ్యం ఒకటి ఉంది. విచ్ ఇస్ ద బెస్ట్ డెస్టినేషన్ టు ఇన్ యువర్ ద లైఫ్ ద గాడ్ విల్ టీచ్ టు యూ. దేవుడు నీకు బోధించాలి అని అనుకుంటున్నాడు. ఈ వ్యక్తి అడవిలోకి వెళ్ళి ఆ దెంప మీద కూర్చొని ఆ గొర్రెలను మేపుకుంటుంటే ఉన్నట్టుగా ఒకరోజు నా పొద దగ్గర తగ 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 మంట మండిపోతుంది. అమ్మో ఉన్నట్టుకుంటూ పొదగాలిపోతుంది ఏందని ఆ పొద వైపు పరిగెడుతున్నాడు. ఆ మంట మండుతున్న వైపు తాను పరిగెత్తడం ప్రారంభించాడు. ఇప్పుడు తన పరుగు ఎటువైపు ఉందంటే ఆ మంట ఎటువైపు వస్తుందో ఆ అటువైపు పరిగెడుతున్నాడు. ఈ రాత్రి గమ్యము చేరలేని వాళ్ళు, దిశ దశ లేని వాళ్ళు, గమ్యం ఏంటో అగమ్యం ఏంటో అర్థం కాని వాళ్ళు, నువ్వు పరిగెత్తాల్సింది మొదట లోకం వైపు కాదు. నీ దృష్టిని మరలిస్తుందే ఒక మంట. ఆ మంట వైపు నువ్వు పరిగెత్తాలి. ఆ మంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆ మంట వైపు నువ్వు పరిగెత్తాలి. ఇప్పుడు ఈ మనుషుడు ఆ మంట వైపు పరిగెడుతున్నాడు. తాను పరిగెడుతూ ఆ మంటను చూద్దామని నిదానించి చూస్తున్నాడు. పెద్ద మంట మండిపోతుంది. ఆకాశం అంత ఎత్తుకు ఉప్పెనలాగా ఎగిరిపోతుంది. కానీ పచ్చగానే చెట్టు ఉంది. ఏమిటి ఇంత? ఏమిటి వింత? మంట మండుతూనే ఉన్నది, చెట్టు పచ్చగానే ఉన్నది. ఏమిటి వింత? కళ్ళల్లో నీళ్లు కారిపోతున్నాయి. ఈ రాత్రి చాలా మంది హృదయాలలో బగ 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 మండే లాంటి శ్రమలు ఉన్నాయి. కానీ హృదయంలో ఎక్కడో ఓదార్పు లాంటి నిట్టూర్పులు కొట్టుమిట్లాడుతున్నాయి. ఎక్కడో కొంతమంది పైన బహాట కలిగినటువంటి అనేకమైన అపహాస్యాస్పదమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు. కానీ అంతరంగంలో ఎక్కడో కాస్త ఓదార్పు కలిగిన వాళ్ళు ఇక్కడ లేకపోలేదు. పైకేమో మంట మండుతున్న జీవితాలు, అంతరంగంలో ఎక్కడో ఓదార్పు పొందుతున్న జీవితాలు. కొంతమంది పైకి కనబడుతున్న నవ్వు వేరు, అంతరంగంలో దాచిన దుఃఖం వేరు. కొంతమంది పైకి మాట్లాడుతున్న మాటలు వేరు, అంతరంగంలో ఉన్న లోతైన గాయాలు వేరు. కొంతమంది పైకి పలుకుతున్న మాటలు వేరు, అంతరంగంలో గూడు కట్టుకుపోయిన విషాదపు ఛాయలు కొన్ని. ఈ రాత్రి విషాదపు ఛాయలే కదా నిన్ను కృంగదీశాయి. నీ హృదయంలో గూడు కట్టుకున్న అనేకమైనటువంటి విచారాలే కదా నిన్ను ప్రతిరోజు దిగజారుస్తూ వచ్చాయి. ఈ రాత్రి నువ్వు ఏ స్థితిలో ఉన్నావో దేవునికి తెలుసు. ఎందుకనంటే ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగిన వాడు. నేను ఆరాధిస్తున్న దేవుడు. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభుకు నీ ఆంతర్యం తెలుసు. ఈ రాత్రి నువ్వు ఎంత అవమానంతో ఇక్కడికి వచ్చావో దేవునికి తెలుసు. ఏ పరిస్థితుల మధ్య నిట్టూర్పునై ఇక్కడికి దిగి వచ్చావో దేవునికి తెలుసు. ఏ పరిస్థితుల మధ్య ఊగిసలాడుతూ నీ జీవితంలో నిజమైనటువంటి గమ్యం చేరలేక అనేక సార్లు మనుషులు నమ్మి ఓడిపోతూ చస్తూ బతుకుతున్న బతుకు కూడా దేవునికి తెలుసు. దేవునికి మనుషుని జీవితం బహుతేటగా కనపడుతుంది. ఇప్పుడు ఆ పొద దగ్గర మంట మండుతూనే ఉన్నది, పొద కాలిపోలేదు, పొద పచ్చగానే ఉంది. ఈ మనుషుడు నిదానించి చూస్తున్నాడు. ఆ పొదలో నుంచి, ఆ మంటల్లో నుంచి ఒక స్వరం వినబడుతుంది. మోషే, 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 మోషే అని అంటుంటే మనుషుడు భయపడిపోతున్నాడు. ఏంటి నా పేరు? నా పేరు రాజరికంగా వినపడిన ఈ పేరు, మా అమ్మ యాకేబేది పెట్టినటువంటి ఈ పేరు ఈ పొదలో ఉన్న వ్యక్తికి ఎలా వినబడింది? నా పేరు ఎవరికీ తెలియదు.
నేను ఈ ఊరి క్రొత్తగా వచ్చాను, నేను ఈ మిథ్యాను దేశానికి రావడమే క్రొత్త, కనీసం మా మామకు కూడా నా యొక్క ఇతి పూర్వత్వాలు ఏమీ తెలియవు. Nobody cannot understand into my lifestyle on just what I did in my life. నా జీవితంలో గత కాలంలో ఏమి విషాదం జరిగిందో ఎవరికి తెలియదు, కానీ ఈ పొదలో మండుతున్న దేవునికి మాత్రం నా పేరు కూడా తెలుసు అన్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఈ పొదలో మండుతున్న దేవునికి నా పేరు తెలుసు. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు నీ పేరును బట్టి కాదు నేను ఎరిగింది, నీ జీవితాన్ని బట్టి కాదు. వాక్యంలో రాయబడింది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో, జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆయన మిమ్ములను క్రీస్తులో ఏర్పరచుకునని రాయబడింది. ఆమేన్ చెప్పండి గట్టిగా. జగత్తుకు పునాది వేయబడక మునిపే, ఇక్కడ చేరున్న ప్రతి ఒక్కరూ జగత్తుకు పునాది వేయబడక మునిపే, అంటే ఈ సృష్టి యావత్తు కలుగు చేయక మునిపే, సూర్య చంద్రులు కలుగు చేయక మునిపే, సృష్టి యావత్తు రవంతని కలుగు చేయక మునిపే. ఇప్పుడు చదువుతారు ఒకసారి నాతో పాటు. అనగా దావీదు కీర్తన 90 అనగా 1వ వచనం. దావీదు కీర్తన 90 1వ వచనం. దావీదు కీర్తన 90 1వ వచనం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఏంటమ్మా? పర్వతాలు పుట్టక మునుపు, భూమిని లోకమును నువ్వు రవంతైన కలుగు చేయక మునుపు, యుగ యుగములకు నీవే మా దేవుడువు. నీవు మనుషులకు మంటిగా మార్చే దేవుడువు. నరులారా తిరిగి రండని నువ్వు సెలవిచ్చే దేవుడువయ్యా. మంటికి మన్నైపోయిన మనుషులు కూడా తిరిగి మరలా వెనక్కి పిలుచుకునే దేవుడువు. ఆశలు అడుగంటిపోయినా, జీవితం అంతా నిరాశగా మార్చబడినా, జీవితంలో నిట్టూర్పులు విడుస్తున్నా, జీవితం మీద ఆశలు వదులుకున్నా, జీవితం అంతా శూన్యం అనుకున్నా, నా జీవితంకి ఎవరికి ఇష్టం లేదని నువ్వు ముగించాలనుకున్నా, ఈ రాత్రి యేసు మాత్రము మంటికి మన్నుగా మార్చబడిన నిన్ను ఈ రండిని మళ్ళా ఆహ్వానిస్తున్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. మరలా నిన్ను దీవించాలని ప్రకటిస్తున్న దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. మరలా నీ జీవితాన్ని గమ్యం చేర్చగలిగిన వాడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. నిన్ను మరలా నీవు చేరవలసిన గమ్యానికి చేర్చగలిగిన దేవుడు, నీ పేరును బట్టి నేను ఎరిగిన దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు. ఇప్పుడు సృష్టి యావత్తు కలుగుక మునిపే, పర్వతాలు రవంతైన కలుగుక మునిపే, యుగ యుగములో ఉన్న దేవుడు జగత్తుకు పునాది వేయబడక మునిపే నీవు నేను దేవుడికి తెలుసట. అంటే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో సృష్టి యావత్తు కలుగుక మునిపే దేవుడు నిన్ను నన్ను ఎరిగి ఉన్నాడు. ఈ రాత్రి నువ్వు దేవుని దృష్టికి సామాన్యమైన వ్యక్తివి కానే కాదు. అందుకే సామెతల గ్రంథము 8వ అధ్యాయము 23వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనం. అనాది కాలం మొదలుకొని, మొదటి నుండి భూమి ఉత్పన్నైతున్న కాలం మొదలుకొని పూర్వము నేను నియమింపబడితిని. ఇప్పుడు చదువు బిడ్డ. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు అసలుకి భూమి మీద లేనప్పుడు నేను పుట్టి తిని. ఈ మాట గమనించండి. పర్వతాలు స్థాపింపబడక మునుపు, అసలు ఈ కొండలే పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చెయ్య మునుపు, నేల మంటిని అసలు రవ్వంతా కూడా నేల మంటికి నేల మీద లేనప్పుడే నేను పుట్టానంటున్నాడు యేసు ప్రభు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఆయన నీకు తెలియడం కాదు, మనమే ఆయనకు ముందుగానే తెలుసు. ఆమేన్. ఎప్పుడు తెలుసు దేవునికండి? ఎప్పుడు? జగత్తుకు పునాది వేయబడక మునిపే, పర్వతాలు భూమి యావత్తు కలుగు చేయక మునిపే, అంతకంటే ఎక్కువగా సృష్టి ఆరంభముకు ముందే దేవుడు నీ నా పేరును గుర్తుపెట్టుకున్నాడు బిడ్డ. ఈ ప్రేమ కలిగిన దేవుడు ఈ రాత్రి నీకు ఇస్తున్న ఒకటే అద్భుతమైన విషయం అంటే తెలుసా? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి తిరిగి వెళ్ళాలన్న దేవుని ఉద్దేశం. ఇక్కడ జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? ఆ మనుషుని దేవుడు పిలుస్తున్నాడు, మోషే మోషే అని పిలువగానే ఈ మనుషుడు పశ్చాత్తాపడిపోయి అలాగే నిలబడి ఉంటే, నువ్వు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధమైనది, నువ్వు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధమైనది, నీ పాదాల దగ్గర ఉన్న చెప్పులు విడిచిపెట్టమన్నాడు. అంటే నువ్వు నిలబడిన స్థలము సాక్షాత్తు దేవుడు నివసించే స్థలం. నువ్వు నిలబడిన స్థలము దేవుడు నివసించే స్థలం. ఇప్పుడు నీకు కావాల్సింది, నీ దగ్గర ఏవి దేవునికి నచ్చవో వాటిని నువ్వు వదిలేయాలి. ఆమేన్. దేవునికి నచ్చనివి నువ్వు వదిలేయాలి. దేవునికి నచ్చనివి నీ జీవితంలో కొన్ని ఉన్నాయి, దేవునికి నచ్చనివి కొన్ని నీలో ఉన్నాయి, దేవునికి ఇష్టం లేనివి కొన్ని ఉన్నాయి.
దేవుడిని నుండి చూసి నొచ్చుకుంటున్నవి కొన్ని నీకున్నాయి. వాటిని తీసేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రాత్రి దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? ఓడిపోయిన నిన్ను ఓటమిలోనే ఉంచాలన్న దేవుని ఉద్దేశం కాదు. కృంగిపోయిన నిన్ను కృంగుదల్లో ఉంచాలన్నది ఆయన ఉద్దేశం కాదు. బహిష్కరించబడిన నిన్ను బహిష్కరించిన వాడినే ఉంచాలన్న దేవుని ఉద్దేశం కాదు. ఎవరికి అక్కర్లేని నిన్ను అక్కర్లేని వాడిగానే ఉంచాలన్నది కాదు. ఎవరి ఎదుటైతే నువ్వు త్రోయబడ్డావో వారి ఎదుటే మరలా తలెత్తుకొని బతికేటట్టు నా యేసయ్య చేయబోతున్నాడు. రూనామా షాందారాబా. ఎవరి ఎదుటైతే నువ్వు త్రోయబడ్డావో, ఏ మనుషులైతే ఇతను బహిష్కరించి ఒక గొంగలు కప్పి కర్రిచ్చి ఎడారిలో పడవేశారో, ఆ మనుషుల దగ్గరికి పంపించాలని దేవుని ఆలోచన. బిడ్డా, ఈ రాత్రి నా యేసయ్య ఉద్దేశం ఏంటి తెలుసా? నువ్వు ఎక్కడ నీ స్థానాన్ని కోల్పోయావో, ఎవరి ఎదుటైతే నీ సాక్ష్యాన్ని కోల్పోయావు, ఎవరి ఎదుటైతే నీ యొక్క జీవితంలో ఉన్నటువంటి నూన్యత భావం చేత అనేక సార్లు నువ్వు కృంగుదలైపోయి చాలా సార్లు విస్మరించి తిరస్కరించి త్రోసివేశారు, అట్టి ప్రజల మధ్య మరలా దేవుడిని నిలబెట్టాలన్నది ఆయన ఉద్దేశం. నీకు అద్భుతమైన మాట చెప్పడా బిడ్డ, దేవుడు ఎప్పుడు కూడా పడింది ఒక చోట కట్టేది ఒక చోట ఎప్పుడు దేవుడు చేయడు. ఆమెను చెప్పండి గట్టిగా. పడింది ఒక దగ్గర లేపేది ఒక దగ్గర ఎప్పుడు దేవుడు చేయడు. ఎక్కడ నువ్వు పడ్డావో అక్కడికి మరలా తీసుకొని వచ్చి ఆ పడ్డ చోటే నిన్ను మరలా కట్టడం ప్రారంభిస్తాడు. ఆయన నిన్ను కడుతూ ఉంటే అనేకులు చూసి ఆశ్చర్యపోవడం ప్రారంభిస్తారు. ఆయన నిర్మిస్తూ ఉంటే అనేకులు నీ యొక్క నిర్మాణాత్మకమైన దశను చూసి అనేకులు సిగ్గుపడిపోతారు. కారణం ఏంటంటే నువ్వు పడిన చోట మరలా నిన్ను కట్టాలనేది నా యేసయ్య మనసులో ఉన్న ఒక ప్రత్యేకమైన ప్రణాళిక. కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టండి ఇంకా గట్టిగా. మనుషుడితో దేవుడు మాట్లాడు, మోషే నేను నిన్ను పిలుస్తున్నాను. అయ్యా నువ్వు ఎవరివయ్యా అంటే, నేను నీ పితరుల దేవుడున్నా, నేను చెప్పే దేశానికి తిరిగి వెళ్ళు. అమ్మో, ఆ దేశాన్ని నేను వెళ్ళనయ్యా, అక్కడ వాళ్ళ కఠినాత్ములు దుర్మార్గులు నన్నే బయటకు నెట్టేశారు. నాకు తెలుసు మోషే, నువ్వు అక్కడికి వెళ్ళాలి. నేను వెళ్ళలేను ప్రభువా, వారు నన్ను బహిష్కరించారు, నేను నిన్ను వాళ్ళ కొరకు పంపిస్తున్నా. అయ్యా వాళ్ళను తృణీకరించారు, వారి కొరకు నేను నియామకంగా పంపిస్తాను. అయ్యా వారు నన్ను వద్దనుకున్నారు, వారిని కావాలనుకున్నట్టు చేస్తాను. వారు నేను అక్కర్లేదన్న బయటకు నెట్టివేశారు, వారికి నీవే దిక్కన్నట్టుగా చేస్తాను. నీ జీవితంలో ఎన్ని వ్యతిరేకమైన ప్రశ్నలు నీ అంతరంగంలో ఉన్నాయో వాటన్నిటికీ దేవుడు ఒక శాశ్వతమైన పరిష్కారాన్ని యేసయ్య ద్వారా నీకు ఇవ్వబోతున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. యేసయ్య నీకు ఇవ్వబోతున్నాడు. ఒకరోజున పరలోకంలో దేవదూతలు అందరూ ఆనందంగా దేవుని స్తుతిస్తున్న సమయం అంటది. అందరూ దేవుని స్తుతిస్తూ ఉంటే ఉన్నటువంటి పరలోకం అంతా సువాసనగా నిండిపోయింది. అద్భుతమైనటువంటి అత్తరు వాసన. యేసుక్రీస్తు ప్రభు యొక్క కాలంలో ఆ యొక్క పాపాత్రుల స్త్రీ ఆ అత్తరు బుడ్డిని పగలుగొట్టి యేసయ్య మీద పాదాల మీద ఎలాగ పోసిందో, తల వెంట్రుకలు తుడిచిందో అంతకంటే సువాసన కలిగిన అత్తరు వాసన పరలోకమంతా నింపబడిపోయిందట. దేవదూతలందరూ చూస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తుంది ఈ వాసన? ఇంత అద్భుతమైన వాసన, ఇంత పరిమళమైన వాసన ఎక్కడి నుంచి వస్తుంది? అందరూ వెతుకుతుంటే అదిగో అటువైపు నుంచి వస్తుంది. దేవదూతలు పరిగెత్తుకొని వెళ్ళి అక్కడి నుంచి ఇలా తొంగి చూస్తే ఒక చిన్న కుగ్రామం. ఆ కుగ్రామం ఈపురుపుల మండలం. ఆ మండలంలో చిన్న ఊరు ఊడిజర్ల. ఆ ఊడిజర్ల ఎక్కడో ఊరవుతల కాలువ గట్టు అవుతున్న పడవేయబడిన ఒక ఇల్లు. ఆ ఇంట్లో ఒక తల్లి కన్నీరు మున్నీరై ఏడుస్తుంది. తన బిడ్డల క్షేమం కొరకు, తన భర్త క్షేమం కొరకు, తన పిల్లల భవిష్యత్తు కొరకు ఆమె విలపించి ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన కన్నీళ్లు పరలోకములో సువాసన వెదజల్లుతున్నాయి. పరలోకములో సువాసన వెదజల్లుతున్నాయి. బిడ్డ, ఈ రాత్రి నీ కన్నీళ్లు ఎంతమంది తృణీకరించినా నువ్వు ఒక సువాసన కలిగిన వ్యక్తిగా దేవుడు చేయబోతున్నాడు. ఎంతమంది చేత నువ్వు తిరస్కరించబడ్డావో వారి ఎదుట దేవుడు తిరిగి మరలా నీ బిడ్డలను నిలబెట్టబోతున్నాడు. ఎవరి ఎదుటైతే నీ బిడ్డలు ఉద్యోగమే లేదు, పెళ్లిళ్ళే లేవు, వీళ్ళ జీవితం మీకు అంతే అనుకున్నారో వారి ఎదుట దేవుడు మరలా నీ కుటుంబాన్ని కట్టడం కాదు, నీ బిడ్డలను దేవుడు తలమానికంగా చేయబోతున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. నీ బిడ్డలను దేవుడు తలమానికంగా చేయబోతున్నాడు. అందుకే వాక్యంలో రాయబడింది, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం రాయబడింది, నేడు వారి కన్నుల ఎదుట నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టుతున్నాను.
ఎవరి కన్నుల ఎదుటైతే నువ్వు తక్కువ వానికి చేయబడ్డావు, ఎవరి కన్నుల ఎదుటైతే నువ్వు ఓడిపోయినట్టు కనపడ్డావు, ఎవరి కన్నుల ఎదుటైతే నువ్వు బహిష్కరించబడ్డావు, ఎవరి కన్నుల ఎదుటైతే నీ జీవితకాలం ఏడుస్తూ రోధిస్తూ బతికావో, అట్టి వారి మధ్య నా యేసుని నిలబెట్టడమే కాదు బిడ్డ, నీతో పాటు నీ కుటుంబాన్ని, నీ కుటుంబంతో పాటు నీ పిల్లల్ని నా దేవుడు తలమానికంగా చేయబోతున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. నా యేసు నిన్ను తలమానికంగా చేయబోతున్నాడు. ఇది దేవుని ఉద్దేశం. ఇప్పుడు ఈ వ్యక్తి అదే ఊరికి తిరిగి వస్తే ఆ ఊర్లో ఉండాలన్నారు. అయ్యా నువ్వు ఎలా రాగలిగావనంటే ఆ వ్యక్తి ఒక మాట చెప్పాడు, నన్ను పంపించింది దేవుడు పంపించాడు. ఏ ప్రజలైతే ఇతన్ని వద్దనుకున్నారో ఇప్పుడు ఆ ప్రజలకు దేవుడు అతన్ని ప్రవక్తగా చేశాడు. ఏ ప్రజలైతే ఇతన్ని తిరస్కరించారో ఆ ప్రజల మధ్యలో దేవుడు ఇతన్ని ఒక దైవ సేవకుడిగా నిర్మించాడు. ఏ ప్రజలైతే ఇతన్ని కాదు అనుకున్నారో ఆ కాదనుకున్న 25 లక్షల మందికి ఇతన్ని దేవుడు ఒక నాయకుడిగా చేశాడు. ఇప్పుడు నాయకుడు లేకపోతే ఈ 25 లక్షల మందికి రాజుతో మాట్లాడే ధైర్యం లేదు. ఆమేన్. ఈ ఒక్క మనిషి లేకపోతే ఈ 25 లక్షల మందికి ఆ బానిస బతుకుల్లో నుంచి విడుదల లేదు. ఈ ఒక్క మనిషి లేకపోతే ఇశ్రాయేలుని ఐగుప్తు దేశంలో నుంచి బయటకు తీసుకొచ్చే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఈ ఒక్క మనిషి లేకపోతే ఐగుప్తుల యొక్క చేతుల్లో నుంచి వారి ఇనపరదాల కింద నలిగిపోతున్న ఇశ్రాయేలును బయటకు తీసుకొచ్చేంత సామర్థ్యత, శక్తి ప్రపంచంలో ఎవ్వరికి లేదు, ఒక్క మోషేకి తప్ప. అవును బిడ్డ, నువ్వు పడిన చోట దేవుడు నిన్ను కట్టేవాడు. నువ్వు పడిన చోట దేవుడిని నిలబెట్టాలనుకుంటున్నాడు. నువ్వు పడిన చోట దేవుడిని నిలబెట్టి నిన్ను పతాక స్థాయికి చేరాలనుకుంటున్నాడు. ఆయన ఉద్దేశం అంటే తెలుసా? నువ్వు పడ్డ చోట నిన్ను కట్టితే నిన్ను చూసిన వాళ్ళందరూ ఒకప్పుడు ఏ ఏ పేర్లైతే నీకు పెట్టారో ఆ పేరుకు ప్రతిగా ఆయన నీకు క్రొత్త పేరు పెట్టగా వారు చూసి ఆశ్చర్యపోయినట్టు ఆశీర్వదించబోతున్నాడు. ఆయన ఉద్దేశం నన్ను దీవించాలనేది దేవుని ఉద్దేశం. నీకు ఒక అద్భుతమైన మాట చెప్పనా? ఇప్పుడు చదవండి, నిర్గమకాండం 14వ అధ్యాయం. నిర్గమకాండం అందరూ బైబిల్ తీయాలని నేను కోరుకుంటున్నాను. నిర్గమకాండం 14వ అధ్యాయం. నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ అధ్యాయం 14వ అధ్యాయము 19వ వచనం. అప్పుడు ఇశ్రాయేలుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించును. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. బాగా గమనించండి, దేవుడట మేఘస్తంభంగా నిలబడినప్పుడు ఆ మేఘస్తంభం అనుకున్నట్టుగా చిన్న మేఘం కానే కాదు బిడ్డ. 25 లక్షల మంది ఒక మేఘస్తంభంలో, ఒక మేఘంలో నిలబడాలంటే నేను అనుకుంటున్నాను ఇక్కడి నుంచి దాదాపు 25 కిలోమీటర్లు, అంటే దాదాపు అనుకుంటున్నాను నర్సరావుపేట అంత దూరం, 40 కిలోమీటర్లంత దూరము ఆ మేఘం విస్తరించబడి ఉంది. ఆమేన్. ఇప్పుడు డైక్ ఏసీలు, తర్వాత ఇప్పుడు లాయిడ్ ఏసీలు, ఇప్పుడు రకరకాల ఏసీలు వచ్చాయి కదా, ఆ ఏసీలో లేనంత కూలింగ్ ఈ యొక్క మేఘస్తంభంలో ఉండగా ఇశ్రాయేల్ అందరూ ఉదయకాల సమయంలో ఏసీలో నడిస్తే ఎలాగ ఉంటుందో అలాగ వీళ్ళు మేఘస్తంభం నడుస్తున్నారు. ఇక్కడ బయలుదేరిన వాళ్ళు దాదాపు నర్సరావుపేట అంత దూరం ఈ మేఘము కమ్ముకొని ఉంటే ఆ మేఘములు నడుస్తున్నారు వాళ్ళు. ఆమేన్. రాత్రి కాగానే అగ్నిస్తంభం వాళ్ళ ముందు ప్రత్యక్షమవుతుంది. ఆ అగ్నిస్తంభం ఉన్నట్టుకుండి ఒక్కసారి అలాగా అమాంతంగా నిలబడగానే ఆ యొక్క నిలబడిన అగ్నిస్తంభం ఎక్కడో నర్సరావుపేటలో ఉంటే ఇక్కడ ఊడి జరున్న ప్రజలు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు ఆ వెలుతురులో. ఆమేన్. గుండి సూది పడినా కూడా ఆ వెలుతురులు అంత స్పష్టంగా కనపడేది. దట్ ఈస్ ద లైట్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్. ఇప్పుడు ఆ మేఘం ఎవరంటే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువే. ఆ యొక్క అగ్నిస్తంభం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే. ఈ రాత్రి చీకట్లో ఉన్న జీవితాలను వెలుగులోకి నడిపించడానికి, ఈ రాత్రి నిరాశ్రయతో ఉన్న జీవితాలను ఆయన నడిపించడానికి ఆయన వారి మధ్యలో ఏ రీతికైతే ప్రవేశించి వారి వెనుకను ముందును నడిచాడో, నా దేవుని ఉద్దేశము ఈరోజు నీ వెనుక ముందు ఆయన నిలవాలని కోరుకుంటున్నాడు. ఒకరోజు నాకు బాగా గుర్తున్న సంఘటన, నేను తిరుపతి నుంచి నేను శీర్గాల్ అనే ప్రదేశానికి వెళ్తున్నా. శీర్గాల్ అంటే ఆ దాదాపు కన్యాకుమారి దగ్గర ఒక ప్రదేశం. ఆ ప్రదేశంలో నేను వెళ్తూ ఉంటే ఓ చిన్న వాగు, ఆ వాగు దగ్గర అందరూ దాటుకుంటూ ఉన్నారు. మాకు అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు, అయ్యా కడల ఇనుక దారి ఇల్లే,
நீங்க ஒரு நாள் என்ன வெயிட் பண்ணிச்சு, கடలి ఉనకు దారి வந்துட்டாங்கப்பா. నీకు సముద్రం నీకు దారి ఇవ్వాలంటే ఒక్క రోజైనా నువ్వు ఇక్కడ స్టే అవ్వాల్సిందే. స్టే అయితేనే ఈ కడలి ఈ యొక్క సముద్రము మీకు ఈ యొక్క ఈ యొక్క ఈ యొక్క నది మీకు దారి ఇస్తుంది, లేకుంటే మీకు ఇవ్వడం సాధ్యం పడదని చెప్పారు. మేము ఆలోచన చేసి ఎక్కడన్నా ఒక రూమ్ తీసుకొని ఉందాము, ఈ నదిలో నీళ్లు తగ్గిన తర్వాత అవతలకు దాటుకుందాం అనుకుంటున్నాం. ఈ లోపల కొద్దిసేపటికి ప్రజలంతా గల్లంతగా అరుస్తున్నారు. చాలామంది తాళ్ళు విసిరేసి వెతుకుతున్నారు, కొంతమంది వలలు వేసి వెతుకుతున్నారు. ఏం జరిగిందయ్యా అని అక్కడికి వెళ్తే ఒక పెళ్లి వాహనం అంట, పెళ్లి టైం అయిపోతుందని పెళ్లి కుమార్తెను పెళ్లి కుమారుని ఎక్కించుకొని వాగు దాడదామని ప్రయత్నించాడు ఈ వ్యక్తి. అమాంతంగా పైనుంచి ఉధృతి వచ్చింది. ఒక్కసారిగా వీళ్ళు ప్రయాణం చేస్తున్న వెహికల్ అమాంతం కొట్టుకొని అవతలికి వెళ్ళిపోయింది. వాగులో పడిపోయారు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె, దాదాపు 100లో ఉన్న బంధువులు వాగులో కొట్టుకుపోయారు. ఏ ఒక్కరు ప్రాణాలతో లేరు. తప్పెవరిది? వాగు ఉధృతంగా ప్రవహిస్తుందని వీళ్ళకి తెలుసు. అక్కడ ఒక పెద్ద నోటీస్ బోర్డు పెట్టున్నారు, దయచేసి వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది, ఒక రోజు మీరు ఆగండి, తర్వాత ఉధృతి తగ్గిన తర్వాత ప్రయాణించండి అని ఆ యొక్క ప్రభుత్వం వాళ్ళు హెచ్చరిక జారీ చేస్తే ఆ యొక్క హెచ్చరికను కూడా వీరు ఓవర్కమ్ చేసుకొని వెళ్ళారు. చాలాసార్లు దేవుడిని ముందు కొన్ని యొక్క వార్నింగ్ బోర్డులు పెడుతుంటాడు. బిడ్డ నువ్వు ఈ పని చేయొద్దు, కుమార్తె నువ్వు ఈ పని చేయొద్దు, కుమారుడు నువ్వు ఇలాగ మాట్లాడొద్దు, కుమారుడు నువ్వు ఇలాగ మాట్లాడొద్దు, ఇవి నీకు తగినవి కావు. అందుకే వాక్యం రాయబడింది, శరీరానుసార్లు శరీరస్తుల మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసార్లు ఆత్మవిషుల మీద మనసు ఉంచుతారని. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను, మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇప్పుడు దేవుడు ఆత్మస్వరూపిగా ఉన్నాడు. ఆయన నేను తాకాలంటే నేను తాకలేను, ఎందుకంటే నేను శరీరంలో ఉన్నాను. ఆమేన్. ఎలా ఉన్నాను నేను? నీవు నేను ఎలా ఉన్నాం బిడ్డ? శరీరంలో ఉన్నాం. ఇప్పుడు శరీరంలో ఉన్నాము. ఇప్పుడు శరీరంలో ఉన్నటువంటి పాస్టర్ గారు ఇక్కడ ఉన్నారు, పాస్టర్ గారు కూడా శరీరంలోనే ఉన్నారు. ఈ శరీరంలో ఉన్న వ్యక్తి, శరీరంలో ఉన్న నేను అమాంతంగా ఇప్పుడు తాకగలను. ఆమేన్. ఇప్పుడు మా ఇద్దరు ఒకరినొకరు మేము తాకగలం, ఎందుకంటే స్పర్శించడానికి మాకు ఏముంది? ఇప్పుడు శరీరం ఉంది. శరీరాలు స్పర్శిస్తాయి. ఆమేన్. 2 మనస్సు ఉంది మనిషికి. ఈ మనస్సుతో మాత్రమే కలుస్తుంది. ఉదాహరణకి నీ బిడ్డల్ని నువ్వు ప్రేమించినంతగా పక్కంటి బిడ్డల్ని ప్రేమించలేవు. ఆమేన్. నువ్వు నీ బిడ్డల్ని ప్రేమించినంతగా అన్నయ్య పక్కింటి వాళ్ళని ఒకవేళ ప్రేమించాలన్నా కూడా కొద్దిసేపే ప్రేమించగలం, కానీ నీ పిల్లలకే శ్రేష్టమని ఇస్తుంటే నీ పిల్లల మనసు నీకు మాత్రమే కనెక్ట్ అయి ఉంటుంది. నీ మనసు నీ భార్యకి మాత్రమే కనెక్ట్ అయి ఉంటుంది. నీ మనసు కేవలము నీ ఇంట్లో వారికి, నీ రక్త సంబంధులు మాత్రం కనెక్ట్ అయి ఉంటుంది, మరెవరికి కనెక్ట్ అవ్వదు. ఆమేన్. అవునా కదా చెప్పండి? ఇప్పుడు నా మనసు కొందరితోనే కనెక్ట్ అవుతుంది, అందరితో అవ్వలేదు. ఆ కొందరు ఎవరంటే, ఇక్కడ నాకు ఉదాహరణకి మా కుమారుడు ఇక్కడ షయాన్ ఉన్నాడు అనుకోండి, వెంటనే వాడితో కనెక్ట్ అవుతుంది. ఎందుకు అవుతుందంటే నా మనసు వాడి మనసు ఒక్కటే. చాలాసార్లు నువ్వు మనసుతో ఉన్నవాడిని మాత్రమే కలుసుకోగలవు, కానీ దేవుడు ఆత్మ, నువ్వు ఆయన కలుసుకోవాలంటే నీవు ఆత్మ చేత నింపబడాలి. నువ్వు ఆత్మ వాక్యం చేత నింపబడాలి. ఆత్మ యొక్క వాక్యం చేత ఎప్పుడైతే నింపబడతావో ఆత్మ అయిన దేవుణ్ణి నువ్వు తాకగలవు. ఒప్పుకున్న వాళ్ళు చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. ఆయన అనుకున్నట్టుగా శక్తి రూపం లేదు, నువ్వు అనుకున్నట్టుగా ఆయనకి రూపాలు లేవు. వాక్యమైన దేవుడు, ఆ వాక్యమైన దేవుడు ఈ రాత్రి నీ జీవితంలో నిన్ను తాకాలని, నిన్ను స్పర్శించాలంటే మొదట నీవు వాక్యము చేత నింపబడాలి. గాలి తిత్తుల్లో ఎంత ఊదినా గాలి లేనట్టే ఈ రాత్రి చాలా హృదయాల్లో వాక్యమైన దేవుడు లేనందువల్లే కరువులున్నాయి, వాక్యమైన దేవుడు లేనందువల్లే అవమానాలు ఉన్నాయి, వాక్యమైన దేవుడు లేనందువల్లే నిందలు ఉన్నాయి, వాక్యమైన దేవుడు లేనందువల్లే చాలా జీవితాలు అతలాకుతలమైపోతున్నాయి. వారు ఏ రీతికైతే ఆ హెచ్చరిక అనే బోర్డు జారీ చేసిన వాళ్ళు ఓవర్కమ్ చేసుకొని వెళ్ళిపోయారో, వాళ్ళు ఆ నిర్లక్ష్యానికి మూల్యం ఎంతంటే 10 కుటుంబాలు 10 ప్రాణాలు పోవడం, చివరికి 100 ఏళ్ళు బతకాల్సిన వాళ్ళు ఒక్క క్షణంలో చచ్చిపోవడం. దీనికి కారణం ఏమిటంటే నీ ముందున్నటువంటి బోర్డును ఓవర్కమ్ చేసుకొని వెళ్ళడం. ఇప్పుడు దేవుడినితో మాట్లాడి బిడ్డ, నీ ముందు దేవుడు చాలాసార్లు కొన్ని నిబంధనలు పెట్టాడు, ఆ నిబంధన మీరుతుంది నువ్వే కదా. దేవుడు నీ ముందు కొన్ని ఆజ్ఞలు జారీ చేశాడు, వాటిని దాటుకుంటూ వెళుతున్నది నువ్వే కదా. దేవుడిని కొన్ని ఖచ్చితత్వంగా దేవుడు నేర్పించాడు, వాటిని నాకు వద్దు అనుకొని కాదనుకొని వెళ్ళిపోతుంది నువ్వే కదా. మీకు ఒక మాట నేను చెప్తాను, బాగా గమనించండి. బయలుజేబులు అనే మాటకు అర్థమైందంటే, బయలుజేబుల మాటకు అర్థమైందంటే పేడ అని అర్థం. నాతో పాటు చెప్పండి. హీబ్రూ భాషలో, తెలుగులో అర్థం ఏంటన్నయ్యా? పేడ. బయలుజేబులు అంటే అర్థం ఏంటండి? పేడ. బయలుజేబులు అనే మాటకు అర్థమైందంటే పేడ అని అర్థం.
సాతానుడు బయలుజేబులతో సమానము. వాడు ఒక పేడలాగా ఇక్కడ ఉన్నాడు అనుకుందాం. ఈ పేడ మీదకి ఎవరు ఆకర్షించబడతారంటే మొదట ఈగలన్నీ వచ్చి ఆకర్షించబడతాయి. ఈ ఈగలు ఎవరనంటే వాక్యము వినని వాళ్ళు, వాక్యమైన దేవునికి లోబడిన వాళ్ళు, వాక్యమైన దేవునితో కనెక్ట్ కాని వాళ్ళు. వీళ్ళకి ఎన్ని చెప్పినా అర్థం కాదు, ఎన్ని చెప్పినా వీళ్ళకి బోధపడదు. ఎక్కడ నువ్వు పడ్డావు అక్కడ దేవుడు కడతాడంటే వీడికి అర్థం కాదు. కుక్క తన వాంతికి తిరిగినట్టు మరలా మొమ్మాళ్ళు తిరుగుతారట. ఒకసారి ఎవరైనా ఇంగ్లీష్లో ఆ మాట చదువుతారా? మొదటి పేతురు రాసిన పత్రికలో పెట్టారు, కుక్క తన వాంతికి తిరిగినట్టు. చదవండి ఎవరన్నా. కుక్క తన వాంతికి తిరిగినట్టు వారు తిరిగినట్టు, పంది బురదలేక దొర్లినట్టు వారు దొర్లినట్టు మరలా ఈ సామెత చొప్పున వారికి ఇది జరిగినని రాయబడిందని మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో. చదువుతారు అన్నమాట ఒకసారి, చదువన్న ఒకసారి. కుక్క తన వాంతికి తిరిగినట్టు, అదే ఇంగ్లీష్లో వస్తే చదివించి నాకు సహాయం చేయండి దయచేసి. థ్యాంక్ యూ జీసస్. 22. కుక్క తన వాంతికి తిరిగినట్లు కడగబడిన పంది బురదలోకి దొర్లుటకు మళ్ళినట్టును అని నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించును అని తెలుగులో ఉంది. అంతేనా? ఇంగ్లీష్లో ఎవరైనా ఒకసారి చదివి నాకు సహాయం చేయండి. ఇంగ్లీష్ చదువుతారు ఎవరైనా? నేనే చదవనా? పేతురు రాసినటువంటి పత్రిక 1వ పేతురు 2వ అధ్యాయము 22వ వచనం. అంతేనా? ఎన్నండి? ఎన్ని? 2వ అధ్యాయము 20 ఎన్ని? 22. చదువు బిడ్డ ఒకసారి. ఈ గట్టిగా చదువుతా నాన్న. ఎస్, అదే. He committed no sin and no deceit is found in mouth. Amen. ఇప్పుడు నేను చదువుతున్నాను చూడండి. The true pope has the happened to them. The dog is returned to his vomit. His vomit అని రాయబడింది. కుక్కను తెలుగులో ఏముంది? డాగ్ ఈజ్ వోమిటెడ్, టర్న్డ్ హిస్ వోమిటెడ్. అంటే దేవుడంట కుక్కతో మనిషిని పోల్చాడంట. మగవాళ్ళని దేంతో పోల్చాడండి? హిస్ వామిటింగ్ అని ఉంది. అదే కదన్నయ్య తెలుగులో. ఇంగ్లీష్ తర్జుమాలో ఒకసారి చూడండి నా కోసం. ఏముందన్నా? హిస్ వామిటింగ్. ఏముందన్నా? హిస్ వామిటింగ్ అంటే అతని యొక్క కక్కిన దానికి తిరిగినట్టు కుక్క తిరుగుతుందన్న. అంటే కుక్కన్నతో మనిషిని పోల్చాడు. కుక్కన్న ఎవరుడు చెప్పాలన్నా? ఎవరన్నా? కుక్కన్న. ఎవరతను? కుక్కన్న. రెండవది పంది గురించి నేను చదువుతున్నాను చూడండి. The dog he is returned to his vomiting and the sow that was washed to her wailing. herself అంటే రెండవది పందెక్కతో ఆడవాళ్ళని పోల్చాడు. ఆమెన్. నా తెలుగు భాష మీకు అర్థమైంది అనుకుంటా కదా? నాకు అర్థం కాల. నాకు తమిళ్ తెలియమా? ఏదినట్టు కాముడు బెల్లం కొట్టు రాళ్ళనట్టు రాళ్లతో కొట్టి చంపితే కానీ వెళ్ళని. ఏమనుందన్న తెలుగులో నేను ఇప్పుడు అర్థమేంటి చెప్తాను మీకు. పచ్చి తెలుగులో నా తెలుగు బైబిల్ ఏమని రాయబడిందంటే, కుక్క తన వాంతికి తిరిగినట్టు పంది కడగబడిన పంది బురదలేక దొరిలినట్టని చాలా సింపుల్గా చదువు అవతలు వెళ్ళిపోతుంటాం. కానీ ఇంగ్లీష్లో రాయబడిందంటే మరి కుక్కని దేవుడు మగ వ్యక్తితో పోల్చాడు. ఈ మగోడంట కుక్కన్నంట కక్కిందాన్ని మళ్ళా వెళ్ళి తినేవాడు. ఎవడీడు? కక్కిందాన్ని వద్దనుకున్నాను మళ్ళా వీడు చేస్తాడు. పోకూడదు అందరికి మళ్ళా పోతుంటాడు. వద్దురా నాయన కుక్క ముద్దు వద్దు, నక్క ముద్దు వద్దురా అంటే ఆ నక్క ముద్ది కుక్క ముద్దే కావాలంటాడు. ఇప్పుడు కుక్క అని బైబిల్ చెప్పలా, కుక్కన్న అని చెప్పబడింది. ఆమెన్. కుక్కన్నంట ద డాగ్ హ్యాస్ టర్న్ ఇంటూ హిస్ వోమిటింగ్. అది ఏదైతే ఆ యొక్క సహోదరుడు కక్కాడో దాన్నే తిరిగి మళ్ళా వాడు తినడానికి ఈ కుక్కన్న ప్రయత్నిస్తున్నాడు. ఈ పందెక్క గురించి అక్కడ రాయబడింది ఏమంటే, పందెక్క అంటే కడగబడుతుందంట, మళ్ళా వెళ్ళి బురదలేకి ఈ అక్కో ఈ చెల్లో వెళ్ళి మళ్ళా దొర్లుతుంటుంది. పందులనేమో దేవుడు ద స్నో అని రాయబడింది ఇంగ్లీష్లో, SNOW. అంతేనా? ఇంగ్లీష్లో స్వైన్ అంటే పందుల గుంపు. ఇప్పుడు ఆడవాళ్ళు దేంతో పోల్చాడంటే పందులతో పాటు ఈ యొక్క పందెక్క ఏం చేసిందంటే బాగా కడగబడుతుంది, వాక్యం ఉంటుంది, దేవుని వాక్యం లోబడుతుంది, వెంటనే మళ్ళా వెళ్ళి బురదలేకు దొల్లి ఇష్టానుసారంగా బతుకుతుంది. ఈ పందెక్క అర్థమైందా? ఈ కుక్కనలతో చాలా కష్టం. అది చెప్పడానికి మీకు చెప్పా.
ఇప్పుడు 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో ఈ కుక్కను కక్కిన వాంతికి తిరిగినట్టు, ఈ కడగబడినటువంటి ఈ పందెక్కలు తిరిగి మళ్ళా వాటి కొరకే దొర్లినట్టు వీళ్ళకి నిజమైన సామెత చొప్పునే వీళ్ళ హృదయాల్లో జరుగుతుంది. ఆ బయలుజేబులు అంటే పేడ కుప్ప మీదకు సాతానుడు ఈగల వలె మనుషులను ఆకర్షిస్తాడట. ఆమెను చెప్పండి గట్టిగా. ఇప్పుడు సాతానుడు ఏం చేస్తాడంటే ఈగల గుంపు ఏ రీతిగా అయితే పేడ కుప్పలు వీళ్ళు నివాసం చేస్తాయో, అవి నివాసం చేసిన కొద్ది రోజులకి పేడ పురుగులుగా మారి బయటకు రావడం ప్రారంభిస్తాయి. పోనీ మీరు పేడ పురుగులను చూసారా? ఏందండి అది కూడా చెప్పరు మీరు. ఏంద నన్ను ఇంత దారుణంగా ఉండరు మా ఊరుల్లో. ఏమా నీకు పేడ పురుగులు కూడా తెలివే తెలే? మరి తెలిసినట్టు చెప్పచ్చుగా. పేడ పురుగులు, పేడకు ఒకప్పుడు వేసిన రోజు పేడలో ఏమీ లేవు, కానీ కొద్ది రోజులకి దాని లోపల ఆకర్షించబడి కొన్ని అక్కడ లోపల వెళ్ళి నివసించి, పాపంలో నివసించి, లోకంలో నివసించి, వాక్యానికి వ్యతిరేకమయ్యి, కట్టే దేవుణ్ణి మర్చిపోయి, నాటే దేవుణ్ణి విస్మరించి, అనగా దేవుని యొక్క నిర్మాణాత్మకమైన క్రియను విసర్జించి వీడు ఒక పేడ పురుగుగా మారిపోయాడు. ఇప్పుడు ఈ పురుగు లాంటి మనుషుడు తిరిగి దేవుని దగ్గర రావడం సాధ్యమేనా? ఇది నా ప్రశ్న. ఇప్పుడు కడగబడిన ఈ పంది మరలా బురదలేక దొరిలినట్టు ఈ కడగబడిన పందెక్క మళ్ళా వెళ్ళి జీవితాన్ని శుద్ధీకరించుకోవడం సాధ్యమేనా? అంతకంటే ఎక్కువగా ఈ యొక్క వాంతికి వెనక కుక్క తన వాంతికి తిరిగినట్టు ముమ్మార్లు కక్కిన దాన్ని తిని, వద్దనుకున్న దాన్ని చేసి, నాకు తాగనంటే మళ్ళా వీడు తాగి, మళ్ళీ పోనంటే మళ్ళీ పోయి, జీవితాంతం కుక్క తన వాంతికి తిరిగినట్టే వీడు తిరుగుతున్నాడంటే ఎన్నిసార్లు వీడిని దేవుడు క్షమించాలి? 8 నెలలు గడిచిపోయాయి. కాలం ఎంత వేగంగా పరిగెడుతుందంటే అంత వేగంగా పరిగెడుతుంది కాలం. ఆమేన్. మరొకసారి చూడండి, మొన్ననే జరిగింది జనవరి 1, అంతే కదన్నా? జస్ట్ రీసెంట్గా జరిగింది. ఇప్పుడు ఎన్ని నెలలకు వచ్చేసాం మనం? 8 నెలలకి. రేపు వస్తే 9, 10, 11, ఇంక 3 నెలల్లో మళ్ళీ కొత్త సంవత్సరాలకి వెళ్తాం. ఆమేన్. మీరు గమనించండి, కాలం ఎంత వేగం అంటే అంత వేగంగా పరిగెడుతుంది. ఈ కాలం ఎందుకు వేగంగా పరిగెడుతుందంటే మనిషి జీవితానికి ముగింపు అన్నది చాలా దగ్గరలో ఉన్నది. ఇప్పుడు సాతానుడు ఒక పేడ కుప్పలాగా ఉన్నాడు, మనుషుల్ని పురుగుల వల్ల ఆకర్షిస్తున్నాడు. వాడు చివరికి బయటికి వెళ్ళేటప్పుడు పేడ పురుగుగా బయటికి వెళ్తున్నాడు. ఈ పేడ పురుగు పరలోకం పోవాలంటే అసాధ్యము. ఈ వాంతి, కక్కిన వాంతిని మరలా తింటూ బతుకుతున్న ఈ కుక్కను సాధ్యపరచడం అసాధ్యం. కడగబడినటువంటి పంది మరలా దొరిలినట్టు ఈ పందెక్కను సాధ్యపరచడం అసాధ్యం. కానీ ఈ పందెక్కను, కుక్కను, ఈ పురుగను మరలా ప్రేమించింది ఎవరంటే ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆయనను ప్రేమిస్తున్నాడు ఈ రాత్రి. ఆయన ఉద్దేశం అంటే తెలుసా? మరలా నీ జీవితాన్ని కట్టాలని, మరలా నేను నిలబెట్టాలని, మరలా నేను నాటాలని. ఎక్కడ నువ్వు కోల్పోయావో అక్కడ తిరిగి మరలా నిర్మాణాత్మకంగా నిర్మించాలని దేవుని ఉద్దేశం. ఇవ్వగలవా నువ్వు దేవునికి జీవితాన్ని? ఈ రాత్రి నువ్వు ఒక పురుగులాగా జీవించినా సరే, ఒకవేళ కుక్క తన వాంతికి తిరిగినట్టు తిరిగిన వ్యక్తివైనా సరే, ఒకవేళ కడగబడిన పందిలాగా దొరికిన వ్యక్తివైనా సరే, నువ్వు ఎంత ఘోర పాపివైనా సరే, ఎన్నిసార్లు పడిచడిన వ్యక్తివైనా సరే, ఎన్నిసార్లు విసర్జించబడిన వ్యక్తివైనా సరే, ఎన్నిసార్లు పడద్రోయబడిన వ్యక్తివైనా సరే, ఎన్నిసార్లు నెట్టివేయబడిన వ్యక్తివైనా సరే, ఎన్నిసార్లు చెడ్డవాడని కొట్టివేయబడిన వ్యక్తివైనా సరే, ఎన్నిసార్లు అబద్ధాలు కోరని చెప్పబడిన వ్యక్తివైనా సరే, ఈ రాత్రి యేసుకు నీ జీవితాన్ని ఇవ్వు. ఆయన రక్తం చేత నిన్ను కడిగి పరిశుద్ధపరచబోతున్నాడు. యేసు రక్తం ఇక్కడ ప్రతి హృదయాన్ని కడగబోతుంది. యేసు రక్తం ఇక్కడ ప్రతి జీవితాన్ని బాగు చేయబోతుంది. యేసు రక్తం ప్రతి పాపాన్ని పరిశుద్ధపరిచి పవిత్రుడిగా చేసి వాడిని ఒక ఉన్నతమైన సింహాసనం ఎదుట చేర్చబడబోతున్నాడు. ఇప్పుడు ఈ పురుగు ఇప్పుడు పరలోకానికి వెళ్ళబోతున్నాడు. కొట్టండి చప్పట్ల గట్టిగా. ఈ పురుగు ఇప్పుడు పరలోకానికి వెళ్ళబోతున్నాడు. ఒకప్పుడు నీవు నేను ఇక్కడ పురుగులమే. ఒక్కొక్కడు పురుగు జీవితాన్ని కన్నా తెర మీద ఒక స్క్రీన్ వేసి చూపిస్తే ఎవడు ఇక్కడ నిలబడలేడు. ఆమేన్. ఎవడిక్కడ నేను భయంకర విగ్రహారాధకుడిని. ఎటు చూసిన తాయితులు, విభూతులు, రక్షరేఖలు. నా పాత జీవితం మీరు చూస్తే భయపడిపోతారు. అంబస్యా నారే భువన్నస్యా నకస్యా నహావృష్టి నహోతో నహియాన్ సర్వేశ్వరం సర్వశేహం ఏషం సర్వేశం ఏషం సర్వస్య యశోంతర్యా మేషాయేని. నా ఈ పేడ పురుగు జీవితాన్ని ఆ తెర మీద చూస్తే ఎవరు నన్ను ప్రేమించరు. బిడా, నీ జీవితం కూడా అంతే. నీ రహస్య జీవితాన్ని సరే, నా రహస్య జీవితాన్ని సరే తెర మీద వేసి చూపిస్తే చివరకు ఇంట్లో వాళ్ళు కూడా ప్రేమించరు. ఎవరు ప్రేమించలేని నిన్ను నన్ను ఆయన ఇంకా ఓర్చుకొని ప్రేమిస్తున్నాడంటే ఈ రాత్రి దేవుని దృష్టికి నువ్వు ఒక విలువైన వ్యక్తివి. కొట్టండి చప్పట్ల గట్టిగా. దేవుని క్షమాపణను పొందబోతున్న వ్యక్తివి. దేవుని యొక్క కృపకు నువ్వు పాత్రుడు కాబోతున్నావు. అందుకే వాక్యం రాయబడింది, మీరు ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. దేవుని కృప నీ జీవితంలో ఈ రాత్రి విస్తరించాలని కోరుకుంటున్నాడు. దేవుని కృప మరలా తిరిగి అంటుకట్టాలని దేవుడు కోరుకుంటాడు. దేవుని కృప మరలా నిన్ను నిలబెట్టాలని కోరుకుంటాడు. దేవుని కృప మరలా నిన్ను
తన కొరకే ప్రతిష్ఠించుకోవాలని కోరుకుంటాడు. ఒకరోజు నేను ఇదే దారిలో ఆ మీటింగ్, రెండో రోజు మీటింగ్, సరే ఇప్పుడు దాకా వెళ్ళొద్దాం కదని ఇప్పుడు దాకా వెళ్ళి ఆ కాలువ గట్టున అలా నిల్చొని కొంచెం చూస్తూ ఉన్నా. సాగర్ కెనాల్లో నీళ్ళు వెళ్తున్నాయి. అమాంతంగా మన ఊర్లో ఉన్న ఇద్దరు పిల్లలు అమాంతంగా నీళ్ళకి ఎగిరి దూకేశారు. నేను గడగడ ఒరిగిపోయినా, అమ్మో వీళ్ళ పిల్లకాయలు దూకేశారు, ఏంటంటే ఆ పక్కన అంటున్నాడు, అంకుల్ మీరేం భయపడద్దు అంకుల్, మా ఊరోళ్ళందరికీ ఈత వచ్చు అంకుల్ అన్నాడు. ఆమెన్. ఇప్పుడు ఈతరా నేనేమనుకున్నాను, నా బిడ్డ పడిపోయాడు వీడిని ఎవడు లేస్తాడు నాయన నేను అనుకుంటున్నా. బయట నుంచి చూసేవాడికి కష్టమే ఉంటుంది, కానీ లోపల ఉండేవాడికి చాలా సులువు. ఈ రాత్రి నువ్వు యేసులో ఉంటే నువ్వు ఎంత అగత్పాతాళంలోకి వెళ్ళినా యేసు రక్తం నేను బయటకు తీసుకురాబోతుంది. ఈ రాత్రి నువ్వు ఎంత దరిద్రుడివైనా యేసు రక్తం మరలా నేను నిలబెట్టబోతుంది. ఎన్నిసార్లు పడిచెడిన వ్యక్తివైనా ఈ రాత్రి యేసు రక్తం నిన్ను స్వతంత్రుని చేయబోతుంది. డోంట్ బి అన్ఎస్టిమేటెడ్ టు ద లైఫ్ అండ్ గివ్ యువర్ లైఫ్ టు ద హ్యాండ్ ఆఫ్ గాడ్. దేవునికి రాత్రి నీ హృదయాన్ని ఇవ్వు. జీవితాన్ని తిరిగి కట్టగలిగిన దేవుడు. మోషే దేవునికి తన జీవితాన్ని ఇచ్చాడు. ఏ ప్రజల మధ్య అయితే ఒకప్పుడు నేరస్తుడిగా బహిష్కరించబడ్డాడు, ఏ ప్రజల మధ్య అయితే నెట్టివేయబడ్డాడు, ఏ ప్రజల మధ్య అయితే తిరస్కరించబడ్డాడు, ఆ తిరస్కరించబడిన ప్రజల మధ్యలో తాను ఒక ప్రవక్తగా బతికాడు, ఒక దేవుని సాక్షిగా బ్రతికాడు. అంతకంటే ఎక్కువగా 25 లక్షల మంది ప్రజలను బానిస కట్టులో నుంచి బయటకు తీసుకొచ్చే ఒక మహా గొప్ప వీరుడుగా, యోధుడుగా మారిపోయాడు. ఇప్పుడు ముందుకు వెళ్తుంటే సముద్రాలు దారిచ్చేస్తున్నాయి. అతను ప్రార్థన చేస్తే సముద్రాలు 2 పాయలు అయిపోతున్నాయి. అతను ప్రార్థన చేస్తే సమస్తం లోబడిపోతుంది. అతను ప్రార్థన చేస్తే దేవదూతలు దిగే ఆహారము భూమి మీదకి వచ్చి పడిపోతుంది. పురుగు లాంటి మనిషికి ఇంత ఆధిక్యత. చూడండి నాతో పాటు ఒకసారి దావీదు కీర్తన 78. దావీదు కీర్తన 78. అందరూ బైబిల్ తీయాలని నేను కోరుకుంటున్నా. దావీదు కీర్తన 78. వారు దేవదూతల ఆహారమును వారు భుజించిరి. హోలియాందరి నామా షాబారాబా. 29 లేదా 24వ వచనం. అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించును, అంతరిక్ష ద్వారములను తెరిచెను, ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించును, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించును, దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములు ఆయన వారికి సమృద్ధిగా పంపాడు. వాళ్ళకి పంపాడంతే. ఎవరి ద్వారా పంపాడంటే ఈ మట్టి మనుషుడు మహిమలిన ఆత్మతో నింపబడినప్పుడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఈ పురుగు వంటి మనుషుడు దేవునికి తను తాను అప్పగించుకున్నప్పుడు, ఈ ఓడిపోయిన జీవితము దేవుని చేతికి అప్పగించినప్పుడు, దేవదూతలు తింటున్నటువంటి ఆ ఆహారాన్ని దేవుడే స్వయంగా వాళ్ళ చేతుల్లో నుంచి తీసుకొని భూమి మీద ఉన్న ప్రజలకు ఇచ్చాడట. ఆమేన్. అది ఆకాశ ధాన్యము, దాని పేరు. భూమి మీద పండే ధాన్యం వేరు, ఆకాశ ధాన్యము వేరు. ఆకాశ ధాన్యాన్ని భూమి మీదకి తెచ్చిచ్చిన వ్యక్తి ఎవరంటే ఈ పురుగు లాంటి వ్యక్తి. ఈరోజు నీవు ఎవ్వరికి ఇష్టం లేని వ్యక్తిగా కావచ్చు, కానీ నా యేసు క్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశం నిన్ను గొప్ప వ్యక్తిగా చూపించాలనుకుంటున్నాడు. నేను గొప్ప వ్యక్తిగా చూపించాలనుకుంటున్నాడు. మీకు అద్భుతమైన మాట చెప్పునా, ఆయన అంతరిక్ష ద్వారములు తెరిచాడట. అంతరిక్షంకి వెళ్ళాలంటే చాలా కష్టం. హబుల్ టెలిస్కోప్ అని 1982లో వెళ్ళింది. ఆ టెలిస్కోప్ ఇప్పుడు దాకా భూమి మీదకి రాలా, పైనే ఉంది. కొన్ని కోటాను కోట్ల నక్షత్రాలు తీసి భూమి మీదకి పంపిస్తూనే ఉంది. ఈ మధ్యకాలంలో 3 ఏళ్ల క్రిందట జేమ్స్ వెబ్ అని ఒక టెలిస్కోప్ ఒక కెమెరాను వదిలిపెట్టారు ఆకాశంలోకి. అది ప్రయాణం చేస్తుంటే కొన్ని కోట్ల 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 కిలోమీటర్లు వెళ్ళిపోయింది లోపలికి. ఇంకా అంతం లేదు. గ్రహాలు, నక్షత్రాలు, పాలపుంతులు చిత్రాలుగా ఉన్నాయి. భూమి లాంటి గ్రహాలు అనేకం ఉన్నాయి. సూర్యులు లాంటి గోళాలు ఎన్నో ఉన్నాయి. మన గ్రహాల కంటే ఇంకా పెద్ద పెద్ద గ్రహాలు అక్కడ కనబడుతున్నాయి. ఆ జేమ్స్ వెబ్ అనే టెలిస్కోప్ చెప్తుంది, మనుషుడు వల్ల కలిగింది కాదు ఈ అంతరిక్షము, దేవుని వాక్కు వలన కలిగింది అని చెప్పారు. దేవుని వాక్కు వలన కలిగింది. అంతరిక్ష ద్వారాలు తెరిచిన దేవుడు, ఆకాశ ధాన్యాన్ని భూలోకానికి పంపించిన దేవుడు, అంతకంటే ఎక్కువగా మేఘాగ్ని స్తంభాన్ని నీ కొరకు నా కొరకు ఏర్పాటు చేసిన దేవుడు ఈ రాత్రి దేవుడు నీ కోసం పంపడా? సమృద్ధిగా వారి కోసం పంపిన దేవుడు నీ పిల్లల కోసం సమృద్ధిగా పంపడా? దానికోసమా ఈ జీవితం అంతా పాటలు పడేది, దానికోసమనే జీవితం అంతా వెంపర్లాడేది,
దానికోసం మన జీవితంలో అటు ఇటు కాకుండా బతుకుతున్నది. నేటి దినాల్లో మనుషులకు మానవత్వ విలువలు చచ్చిపోయాయి. 3 రోజుల క్రిందట మనం చూసాం, ఒక 5 రోజుల క్రిందట ఆ కలకత్తాలో ఆ చిన్న అమ్మాయి, పీజీ చేసేటువంటి అమ్మాయిని చంపేశారు. మహా భయంకరంగా చంపేశారు. ఎంత భయంకరంగా చంపేశారంటే ఆమె యొక్క చరిత్రను, ఆమె గురించి వింటుంటే హృదయం అలాగా తరుక్కుపోతుంది ప్రతి ఆడబిడ్డ తండ్రికి. వద్దయ్యా, ఈ ప్రజల మధ్యలో వద్దయ్యా అనిపిస్తుంది. అంతటి నికృష్టమైన ప్రజలు. వీరిని మార్చగలిగిన శక్తి ఈ ప్రపంచంలో ఎక్కడికి లేదు. ఒక్క యేసుక్రీస్తు ప్రభువుకు మాత్రమే వీళ్ళ మార్చే శక్తి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తకు మాత్రమే మార్చే శక్తి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు రక్తం మాత్రమే. మనుషుడు మృగమైన వాడు మానవతా విలువలు కలిగి ఉండగలడు. నీవు నేను ఒకప్పుడు మృగము లాంటి వాళ్ళమే. నువ్వు నేనప్పుడు పేడ కుప్పల మీద ఉన్న వాళ్ళమే. నీవు నేను ఒకప్పుడు పేడ పురుగులుగా జీవించిన వాళ్ళమే. నీవు నేను ఒకప్పుడు మోషేలాగా తరమబడిన వారమే, నెట్టివేయబడిన వారమే. కానీ ఈరోజు ప్రజల మధ్యలో నిన్ను ఒక ప్రవక్తగా, సేవకుడుగా, విశ్వాసిగా, ఒక దేవుని బిడ్డగా ఉంచారు అనంటే ఇది కేవలం యేసయ్యకి మాత్రమే సాధ్యం. కొట్టండి చప్పట్ల గట్టిగా, యేసయ్యకి మాత్రమే సాధ్యం. అబ్నే తాను మల్కే మావు కోయి की दो कोनी रे, ఓహో అబ్నే తాను మల్కే మావు కోయి की दो कोनी रे, యేసు దేవో ఏ క్లోజే భావి కామో की दो रे, అబ్నే తాను మల్కే మావు కోయి की दो कोनी रे, యేసు దేవో ఏ క్లోజే భావి కామో की दो रे, तू तो ये क्लोज देव सारे सतेरो देव सारे मलके देव सारे जागो रे देव, तू तो ये क्लोज देव सारे सतेरो देव सारे मलके देव सारे जागो रे देव. ఒక్కరికి ఒట్టు అర్థమై ఉంటే ఆ ఊర్లోకి వెళ్తే పడిన బాధ అంతా ఇంత కాదు. ఆ ఊరు ఆచారం అనండి, అనండి అయ్యా అన్న, మీరు అనండి అన్న, అనన్నా నిజంగానే అన్న. నువ్వు నన్ను చూడు అన్న, యువర్ ఎక్స్ట్రాడనరీ ప్లేయర్, బట్ ఐ నో డబుల్ పార్డ్ గాడ్ హ్యాస్ గివెన్ టు ద మల్టీ టాలెంట్ టు యూ. ఐ నో దట్ నెక్స్ట్ ఈవెన్ దో మై బ్రదర్ హ్యాస్ everything is playing unobserved. Really, God has given to the multi-talent to you. Amen. The talent given by the God. నువ్వన్నా చూద్దాం ఒకసారి. ఆయన మీరేనా అనండి, ఆయన యవనస్తులు నువ్వనండి. అదిగో ఓయమ్మ ఓయక్క ఓయమ్మ అన్నట్టు కూడా అదన్నమాట. అమ్మ నువ్వన్న అమ్మమ్మ తల్ల, నువ్వు అనండి తల్లి, అనండి అమ్మ ఒకసారి. అరే యేసయ్య కోసం రా నాయన, నేను ఆ ఊరికి వెళ్తే ఇక్కడ దాకా జిమ్మి పోవడానరా, మీరు ఇప్పుడు నాకు సిగ్గుపడుతున్నారు. ఇక్కడ దాకా ఈ రోడ్లు జిమ్ముతారు, పంచాయతీ రోడ్లు, అటు జిమ్మి పోవడం నాకు కట్టారు. తల మీద ఒక కొమ్ములు కిరీటం, 4 పక్కల కోడికలు, అద్దాల జాకెట్. ఆ ఊరి ఆచారం అంటే ఆ ఆచారం ప్రకారంగానే ఆ ఊర్లోకి వెళ్ళి వాక్యం చెప్పాలి. అద్దాల జాకెట్ వేసుకొని ఇక్కడ దాకా జిమ్మి పావడ వేసుకొని, అర్థమైందా, ఆ కొమ్ముల కిరీటం తలకు తగిలించుకొని అటు నేను నడుచుకొని పోతుంటే ఎక్కడ చెత్తంతా నా వెనకలు వస్తుంది. వాళ్ళ మధ్యలోకి వెళ్ళి వాక్యం చెప్పడానికి పంపించారు. మనకు తెలుగు వాళ్ళకి, వాళ్ళ భాష నాకు అర్థం కావట్లేదు, వాళ్ళ భాష నాకు తెలియట్లేదు. నేను దేవుడిని అడిగాను, ప్రభువా నన్ను ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి, ఈ ఊరు వాళ్ళ భాష నాకు అర్థం కావట్లేదు, నా భాష వాళ్ళకి తెలియట్లేదు, నాకు సహాయం దయచే ప్రభు అని అంటే నా దేవుడు నాతో చెప్పాడు, 2వ రోజు, బిడా నువ్వు భయపడద్దు, ఈ రాత్రి నువ్వు వాళ్ళ భాషలోనే నువ్వు మాట్లాడతావు, నువ్వు వెళ్ళి వాక్యం చెప్పన్నాడు. రూనామా షాదారా. ఇప్పుడు అనండి, ఏందమ్మా తల్లి అంటున్నావు అమ్మా, ఫంక్షన్ కలిసినట్టు కూడా నువ్వు ఇంకా ఆ తంబేస్తావే అట్ట. దస్సి కోడి రోగి వాళ్ళు ఆను పూచే దేవో రే, దస్సి కోడి రోగి వాళ్ళు చప్పట్లైనా కొట్టండి, చప్పట్లైనా కొట్టండి, దస్సి కోడి రోగి వాళ్ళు ఆని పూచే దేవో రే, అమ్మ రోగి చీపే కాని అచ్చే కరణో కౌరే రే, దస్సి కోడి ఓచి ఓగి ఏక్లో నమ్ము ఏసో రే, ఊతో ఏక్లో దేవ్ సారే సత్తేరో దేవ్ సారే మల్కేరో దేవ్ సారే జాగో రే దే, ఊతో ఏక్లో దేవ్ సారే సత్తేరో దేవ్ సారే మల్కేరో దేవ్ సారే జాగో రే దే. మీరు అనేదాకా మిమ్మల్ని
పంపించను నేను అనండి ఒకసారి. నేను ఎంతో గొప్పగా చెప్తాను మా ఊరిల్లి, మా ఊరి జోరుల గురించి ఎంతో గొప్ప అనండి. నాకోసరండి. उज्जुक दाड़े भल्ले ने चले जा रे संद्रे पे, उज्जुक दाड़े भल्ले ने चले जा रे संद्रे पे, चेडिति येसु देवो रे हानि प्रपंचन नावो रे, चेडिति येसु कोने रे हानि प्रपंचन नावो रे, पेदुरु तक्नो चालो रे पानी मडुबो गोचे रे, ऊतो ये क्रोध दे सारे सत्तेरो दे सारे मल्केरो दे सारे जागो रे देव, ऊतो ये क्रोध दे सारे सत्तेरो दे सारे मल्केरो दे सारे जागो रे देव. కొట్టండయ్యా. ఆమేన్. అందంటుంటను బాలనే జీవనార్చకం దొరకరే పానీర్ టోకన్ సోదరుని అంగూర్న యేసు మరి ఆయే గారి अंदन टुंटन भाले ने चीपन आचो की दौड़े पानी टोकन चोधरने अंगूरसो की दौड़े लाजर मर्को जन्नो रे येसु देवो आयो रे छोरन ठोडर बच्चे रे परानवो ने उठोडरे ऊतो एक रोजने सारे सत्तेरो दे सारे बल्केरो दे सारे जागो रे ऊतो एक रोजने सारे सत्तेरो दे सारे बल्केरो दे सारे जागो रे दे. మీరు అనలేదు ఆ మాట. అనండి నాయన. ఆ ఊర్లోంచి తిరగ ఛార్జీ కూడా నాకు లేదు, ఎందుకంటే కొండలు గుట్టలు దాటుకొని వెళ్ళా. వాళ్ళు ఎట్ట తీసుకెళ్లారో కూడా నాకు తెలియదు. ఆ శ్రీశైలం అడవుల్లో, ఆ శ్రీకాకుళం అడవుల్లో ఎట్ట పోయానో కూడా నాకు తెలియదు. దాదాపు 5-6 దెంపలు 5-6 కొండలు దాటుకొని అవతలు తీసుకెళ్లారు. ఆ లోయలు గుండా తీసుకెళ్లారు, కొండలు గుండా తీసుకెళ్లారు. తిరిగి వచ్చేటప్పుడు ఎట్ట రావాలో కూడా దారి నాకు తెలియదు. ఇంకా వాళ్ళు తెచ్చి వదిలిపెట్టాలి నన్ను ఇంకా శ్రీకాకుళంలో. అప్పుడు దాకా నేను ఇంకా వాళ్ళతో పాటే ఉన్నా. అట్టగా నేను తీసుకొని వదిలిపెట్టేస్తే విడబోతున్నా ఒక రోజుతో. ఇంకెవరికి ఇంక బాధ ఉండదు. అర్థమవుతుందా? अपने तानु मल के मावु कोई की दो कोनी रे, अपने तानु मल के मावु कोई की दो कोनी रे, येसु देवो एकलो से भावी कामों की दो रे, येसु देवो एकलो से भावी कामों की दो रे, तू तो एकलो सदेव सारे सत्तेरो दे सारे मलकेरो दे सारे जागो रे दे, तू तो एकलो सदेव सारे सत्तेरो दे सारे मलकेरो दे सारे जागो रे दे. హల్లెలూయా చెప్పండి నాయన గట్టిగా, హల్లెలూయా. ఆ శ్రీకాకుళం అడవుల్లో వచ్చి తిరిగి వచ్చి ఇంటికి వచ్చి మళ్ళీ తెలుగులో రాసుకున్న ఆ పాట. ఏం పాడానో మీకు అర్థం కాల కదా. ఇప్పటిదాకా లోకములో ఎవరు చేయని కార్యాలు, ఇప్పటిదాకా లోకములో ఎవరు చేయని కార్యాలు, యేసు దేవుడొక్కడే మంచి పని చేశాడు, యేసు దేవుడొక్కడే మంచి పని చేశాడు. ఆయనే దేవుడు, శక్తి గల దేవుడు, మహిమా గల దేవుడు, నా మంచి దేవుడు. ఆయనే దేవుడు, శక్తి గల దేవుడు, మహిమా గల దేవుడు, నా మంచి దేవుడు. అదిగో వీడి మేలు, వాడికి వచ్చేసిన ఉత్సాహం. ఈ రాత్రి దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? వాళ్ళ మధ్యలోకి వెళ్తే ఒక 218 మంది యేసు ప్రభుని నమ్ముకొని యేసైన రక్షకుడుగా అంగీకరించారు. రూలా షాదా రాలా బార్ని బార్. బిడ్డా, దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా?
నువ్వు పడిన చోటే దేవుడు నిన్ను కట్టబోతున్నాడు. నువ్వు ఒక పేడ పురుగే కావచ్చు, పేడ కుప్పల మీద నివసించిన జీవితమే కావచ్చు, ఒకవేళ కుక్క తన వాంతికి తిరిగిన జీవితమే కావచ్చు. ఒకసారి యేసయ్య వైపు చూడు. యేసు నీ కొరకు తను తాను అప్పగించుకున్నాడు. నీ కొరకు ఆయన సొగసు స్వరూపం లేకుండా కోల్పోయాడు. నీ కోసం తండ్రి చిత్తాన్ని భూలోకంలో నెరవేర్చడానికి ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది. ఆయన చేతులకు చీలలు కొట్టారు. ఆయన శరీరం అంతా గాయాలు. ఎక్కడ చూసినా పచ్చి గాయాల చేత యేసయ్య దేహం నింపబడింది. నీకోసం సొగసు స్వరూపం లేకుండా సోలిపోయాడు. నీకోసం వ్యాధిగ్రస్తుడుగా ఎంచబడ్డాడు. నీకోసం వ్యసనాక్రాంతుడుగా మార్చబడ్డాడు. నీకోసం నేరము చేయని యేసుక్రీస్తు ప్రభు నేరస్తుడుగా మార్చబడ్డాడు. నీ కొరకు దోషము నెరగని యేసుక్రీస్తు ప్రభు దోషుల మధ్యలో వేలాడాడు. నీకోసము ఏ పాపము నోటితో చేయని యేసుక్రీస్తు ప్రభు పాపులందరి నోళ్లలో ఈయనను సిట్టు వేయండి, సిలువ వేయండి అని నేరం మోపిన వాని వల్లే అపరాధిగా ఎంచబడ్డాడు. అపరాధం ఎరగని యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు అపరాధ భావంతో తన తాను సిలువకెక్కాడు. ఈ ప్రేమ నీ కోసం వెతుకుతుంది. ఈ ప్రేమ నీ కోసం వెతుకుతుంది. ఈరోజు నువ్వు ఎంత ఘోరమైన పాపివైనా, ఎంత బలహీనుడివైనా, ఎన్నిసార్లు నువ్వు పడి చెడిపోయిన వ్యక్తివైనా, నా దేవుని యొక్క దక్షిణ హస్తము ఈరోజు నీకు విజయాన్ని ఇవ్వబోతుంది. కొట్టండి చప్పట్లు గట్టిగా. అందుకే నేను దావీదు కీర్తన 44:3 మొదట ఒక మాట చదివేచ్చాను. నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగు చేసింది. ఆయన దక్షిణ హస్తమే ఈరోజు నేను స్థితిలో పెట్టింది బిడ్డ. నేను ఆరంభంలో ఈ ఊరు వచ్చినప్పుడు నా ఊర్లో సరిగా లేవు ఇళ్ళు వాకిళ్ళు. ఈరోజు ఇంటింటికి అంత కలర్ టీవీ, చేతుల చాట లాంటి సెల్ ఫోను, నీ ఇంటి చుట్టూ రంగుల రంగుల ఇళ్ళు, నీ ఇంట్లో ఒక దెయ్యం లాంటి ఒక టీవీ, ఇవన్నీ ఉన్నాయంటే యేసయ్య ఇచ్చిన కృపే కదరయ్యా. ఆ రోజుల్లో నేను నాకు బాగా గుర్తున్న సంఘటన, బాత్రూమ్ కూడా లేదు, దూరం వెళ్ళేవాళ్ళం అటు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత నేను చూశాను, ఈ ఊరంతా మారడం చూశాను. గమనించారు, ఎప్పుడు మందిరం వైపు అటువైపున మనం మీటింగ్ పెట్టేవాళ్ళం, ఆమేన్, ఆ బజార్లో పెట్టేవాళ్ళం. కానీ ఆ దేవుడు రోజు ఒక విశాలంగా ఒక స్థలాన్ని ఇచ్చి చక్కగా బండలు వేసుకొని ఇన్ని నిర్మించుకున్నాం. కానీ హృదయంలో యేసు నివసించే మందిరాన్ని నిర్మించామా? యేసు నివసించే దేవాలయంగా ఇక్కడ మారాలి. నువ్వు అటు ఇటు మందిరాన్ని విడిచి వెళ్ళిపోయే వ్యక్తివైతే ఈ రాత్రి నువ్వు మారు మనసు పొందు. నీ కొరకు స్థాపించబడిన మందిరం, నీ కొరకు నిర్మించబడిన మందిరం, నీ కొరకు ప్రతిష్ఠించబడిన మందిరం, ఈ మందిరాన్ని దాటుకొని పోవద్దురా అయ్యా. నా రెండు చేతులు దండం పెట్టి చెప్తున్నా, నా రెండు చేతులు నీకు దండం పెట్టి చెప్తున్నా. నీవు నీ మందిరాన్ని కాదనుకొని వెళ్ళినా, నీ మందిరాన్ని కాలదనుకొని 10 మంది దగ్గరికి నువ్వు పరులుగా చాచినా, వాళ్ళ జీవితాల నుంచి నీ నుంచి ఒక్క నుంచి కూడా ఆశీర్వాదాన్ని ఇవ్వలేరు. నిన్ను ఆశీర్వదించాలన్నా దీవించాలన్నా నువ్వు పడిన చోటనే కట్టగలిగిన దేవుని యొక్క మందిరం మాత్రమే నిన్ను పతాక స్థాయికి చేరుతుంది. ఈ దేవుడు మాత్రమే నిన్ను ఉన్నత స్థితికి తీసుకురాగలడు. మానుకోగలవా నీ ఆలోచన? అక్కడికి వెళ్తే బాగవుతుంది, ఇక్కడికి వెళ్తే బాగవుతుంది, ఆడకపోతే బాగవుతుంది, ఇక్కడికి పోతే బాగవుతుంది, ఎక్కడికి పోయినా నువ్వు బాగావు. ఈ రాత్రి యేసు రక్తం మాత్రమే మన మందిరంలో ఉంది. ఈ మందిరంలో బాగు చేయగలిగిన శక్తి నీకుంది. ఈ మందిరంలో నేను తిరిగి కట్టగలిగిన శక్తి ఉంది. ఈ మందిరంలో మరలా నిన్ను జీవింపజేయగలిగిన శక్తి ఉంది. అటువంటి దేవునికి నీ హృదయాన్ని ఇవ్వగలవా? ఒకవేళ నీ మందిరంలో నీవు స్థానాన్ని కోల్పోతే తిరిగి నీ స్థానాన్ని నువ్వు కట్టుకో. ఒకవేళ చిన్న చిన్న విభేదాల చేత నీ ముఖతాపాలుంటే వాటిని ఈరోజు మానేసుకో. గంటుంటే గంట ఉండడం లేదు మనిషి, నేను చెప్పగలను. గంట ఉంటే గంట ఉండడం లేదు. ఒకవేళ టైం చాలక శుక్రవారం చచ్చినా మంగళవారం చచ్చినా సాయంత్రం లోపల తీసేయాలంటున్నారు, ఆమేన్. ఎవడు వచ్చినా రాకపోయినా సాయంత్రంలో తీసేయండి, ఆయన ఊరికి అరిష్టం అంటున్నారు. ఇది కొత్త రూల్ వచ్చి ఉన్నది. ఇప్పుడు వీడికి నిమిషాలు బలవంతంగా ఉంచాలన్నా వీడి కోసం ఒక ఫ్రిడ్జ్ బాక్స్ తీసుకొచ్చి పెట్టాలి వీడిని ఈపూర్ నుంచి. ఆ రాత్రి అంతా వీడి కోసం కాపలా. ఫ్రిడ్జ్ ఆగిపోతే వీడికి వాసన వచ్చేస్తాడు. ఫ్రిడ్జ్ ఆగిపోతే వీడికి వాసన వచ్చేస్తాడు. కనీసం ఎత్తుకొని పోయే చివరి దాకా ఫ్రిడ్జ్లోనే ఉండాలా, లేకుంటే కుళ్ళిపోతాడు. ఈ కుళ్ళిపోతున్న దేహంలో మనస్తాపాలు పెట్టుకుంటే, కోపాలు పెట్టుకుంటే, తాపాలు పెట్టుకుంటే, పగలు పెట్టుకుంటే, కార్పణ్యాలు పెట్టుకుంటే నువ్వు పరలోకం పోలేవు. నువ్వు పేడ పురుగుగానే మిగిలిపోతావు. కుక్క తన వాంతికి తిరిగినట్టు మరలా వెనక్కి వెళ్ళిపోతావు. కడగబడిన పంది దొర్లినట్టు మరలా వెనక్కి వెళ్ళిపోతావు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఈ రాత్రి యేసుకు నీ హృదయాన్ని ఇవ్వు. నా ప్రభు అంటున్నాడు, నీ జీవితాన్ని దేవుడు మార్చగలడు. నువ్వు పేడ పురుగువే, నేను ఒకప్పుడు పేడ పురుగుని, నన్ను పరలోకానికి చేర్చాడు నా దేవుడు. నా పేరు ఇప్పుడు పరలోకంలో జీవ గ్రంథంలో వ్రాయబడి ఉంది.
ఈ రాత్రి నీ పేరు దేవుడు రాయిపోతున్నాడు. ఒకవేళ నువ్వు బాప్తిసం వాయిదా వేసుకుంటుంటే వాయిదా వేసుకోవద్దు, నువ్వు బాప్తిసం తీసుకోవద్దు. ఒకవేళ రక్షణ నిర్లక్ష్యం చేస్తుంటే నీ రక్షణను కొనసాగించు. ఒకవేళ రక్షించబడి కూడా ఇంకా పాపంలో జీవిస్తుంటే పాపాన్ని ఒప్పుకొని రాత్రి పశ్చాత్తాపడు. ఒకవేళ కుక్క తన వాంతికి తిరిగినట్టు మరలా చేసిన పాపాన్ని మరలా చేస్తూ బతుకుతుంటే ఈ రాత్రి సరిదిద్దుకో. ఎక్కడ నువ్వు పడ్డావు అక్కడ దేవుడిని కట్టాలనుకుంటున్నాడు. లేచి నిలబడదాం, లేచి నిలబడదాం. నా యేసయ్య, ఈ రాత్రి నా హృదయంలోనికి నేను ఆహ్వానిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఆకాశం చేతులు పైకెత్తి కొద్ది నిమిషాలు దేవునితో మాట్లాడదాం. నా దేవుని ఉద్దేశం ఈ రాత్రి నీ జీవితాన్ని మార్చాలని, నేను తిరిగి మరలా నిర్మించాలని, నేను మరలా కట్టాలని. నువ్వు ఎక్కడ పడ్డావో బిడ్డ అక్కడ లేయాలి. దేవుని ఉద్దేశం అదే. ఎక్కడ నీ జీవితం ఓడిపోయిందో అక్కడ మరలా నిన్ను దేవుడు నిలబెట్టాలనుకుంటున్నాడు. ఎక్కడ నీ జీవితాన్ని కోల్పోతున్నావో, నీ మానవతా విలువలు ఎక్కడైతే తెగిపడిపోతున్నాయో అక్కడ ఈ రాత్రి యేసు రక్తంతో కోరుకో. నీ మనసులో ఉన్న ఆలోచనలు ఆపేయి, అదుపులేని నీ ఆలోచనలు ఆనకట్టవేయి. ఈ రాత్రి యేసయ్య వాక్యం చేత నింపబడు, యేసయ్య రక్తం చేత ఈ రాత్రి నువ్వు కడగబడు. నాతో పాటు ఈ ప్రార్థన చెప్పండి. యేసయ్య, నా హృదయంలోనికి మిమ్ములను నా రక్షకుడుగా నేను ఆహ్వానిస్తున్నాను. నా జీవితంలోనికి మిమ్ములను నా రక్షకుడుగా నేను స్వీకరిస్తున్నాను. నీవే నా దేవుడువు, నీవు తప్ప వేరొక దేవుడు లేడు. ఈ రాత్రి నా జీవితంలోనికి, నా హృదయంలోనికి నేను నా రక్షకుడుగా అంగీకరిస్తున్నాను. నా జీవితంలోనికి నీవే నా రక్షకుడని నేను స్వీకరిస్తున్నాను. యేసు, నా ప్రతి పాపాన్ని, నా ప్రతి దోషాన్ని నీ ఎదుట ఒప్పుకొనుచున్నాను. నీ రక్తము చేత మమ్మల్ని కడగండి, పరిశుద్ధపరచండి. మా హృదయంలో ఉన్న ప్రతి పాపాన్ని, ప్రతి ఘోరమైన పాపాన్ని నీ రక్తము చేత కడిగి శుద్ధీకరించి